కొన్నిసార్లు దేవుని దగ్గర కొన్ని పొందాలంటే మనం నిద్రపోవాలి. ఆహా, ఎంత చల్లని వార్త చెప్పావు శాలేమన్న. ఇంతవరకు వందలాది వేలాది ప్రసంగాలు విన్నాను, కానీ నిద్రపోండని చెప్పిన ప్రసంగం ఈ ఒక్కటే వింటున్నానన్నా నేను. నిజంగా దేవుడు నిజంగా మన మధ్య ఉన్నాడన్న, కృతజ్ఞతలు. నా బలహీనతను ఎరిగి మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వచ్చిన కాడి నుంచి నేను చేసేది అదేనన్నా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఒక్కడు కూడా కనపట్లా. మరి నిద్రపోండి అంటే మీరు చేయాలి, మీరు పథక రచన చేసి మీదేదో బ్రెయిన్ ఉపయోగించి ఏదో సాధించాలనేది పక్కన పెట్టండి. నిద్రపోయేవాడు ఇక ఏం చేస్తాడు? ఏమన్నా కార్యాలు చక్కబెట్టగలుగుతాడా? నిద్రపోయేవాడు చేయడు. కొన్నిసార్లు దేవుని ముందుకెళ్ళి అలా ఉండిపోవాల్సి వచ్చింది మనం. కొన్నిసార్లు కొన్ని పనులు, హడావుడి పనులు అక్కడ పెట్టి నిలబడాలి. కొన్నిసార్లు చేష్టలు ఉడిగిపోయినట్టుగా ఆగిపోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా అంతే చేయాల్సి వచ్చింది. ఏం చేస్తావు ఏసయ్య నాకు తెలీదు అని మొత్తం ఆయనకు అప్పచెప్పటం, నిద్రపోవటమే. మీరు మీరు నన్ను హాస్యం అనుకోనంటే చెబుతా, మీరు నన్ను ఎగతాళి చేయనంటే చెబుతా. ఒక ముక్క చేయరుగా. ఒక్కోసారి మనం ప్రెజర్స్ అన్నిటిని పక్కన పడేసి ప్రశాంతంగా నిద్రపోవటం కూడా విశ్వాసమే. ఏంది శాలేమన్నావు ఇవాళ, ఏందో మాకు మంచిగా దేవుడు దయ చూపినట్టు. దేవునికి స్తోత్రం. అలా నేను చెప్పేది నిజం. ప్రెజర్స్ అన్నిటినీ పెట్టుకుని నువ్వు ఒత్తిళ్ళకి గురి అవుతా ఉన్నావంటే నువ్వు సగం విశ్వాసివే. ఏంటి నువ్వు అట్లా ఏంది ఆందోళనగా ఉన్నా? ఏంటంటే నిద్ర పట్టట్లేదమ్మా. ఏంది సిస్టర్ అట్టున్నా? నిద్ర పట్టట్లేదండి. నో, నిద్ర పట్టట్లేదంటే ఏంటి? రేపు ఎట్లా చేయాలా, ఈ సమస్యలు ఎలా చేయాలా, అది నాకు బాగా ఒత్తిడిగా ఉంది, అందుకని నిద్ర రావట్లా. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎట్లా చేయాలా, నిద్ర రావట్లా. రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎట్లా చేయాలా, నిద్ర రావట్లా. రేపు అప్పు కట్టాల్సి ఉంది, సమయం వచ్చింది, గ్యాదర్ అవ్వలా, ఏం మాట్లాంటారో ఏమో, నిద్ర పట్టట్లా. రేపు నాకు కాన్పుకు డేట్ ఇచ్చారు, మొదటి కాన్పు, ఎలా ఉంటుందో ఏమో, నిద్ర పట్టట్లా. ఎవరి స్వాప వాళ్ళదే. మీకు అందరికీ చెప్తున్నా, నిద్ర పట్టట్లేదు అంటే కలవరంలో ఉన్నావు. కలవరంలో ఉన్నావు అంటే విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నావు. విశ్వసించువాడు ఏంది? కలవరం లేనోడు కమ్మని నిద్రపోతాడు. అంతేగా, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ అబ్బా ఏమైతే అదైంది, ఏమైనా ఆయన ఉన్నాడుగా. ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే, ఉంచిన ఆయనే, తీసిన ఆయనే, బతికించిన ఆయనే, చంపిన ఆయనే, ఘనపరిచిన ఆయనే, అవమానానికి అప్పగించిన ఆయనే అని నిజంగా నిశ్చయంగా నువ్వు నమ్మినట్లయితే హాయిగా నిద్రపోతావు. నువ్వు నిద్రపోకుండా నువ్వు ప్రెజర్ అనుభవిస్తున్నావంటే అనుకుంటాడు దేవుడు, ఇంత కాదేశ్ పక్కన బ్యాచ్ అనుకుంటాడు. కాదేశ్ పక్కన ఎవరు? నేను పెట్టిన టైటిల్ అనమాట. నిశ్చింతగా నిద్రపోయావు అనుకో, నువ్వు విశ్వాసం ఆయన మీద ఉంచావు. ఎవరి మీద ఉంచావు? నా దేవుడు ఉన్నాడు. మా ఎస్తేరు చెప్పిద్ది, పాస్టర్ గారు నువ్వు ఇంట్లో లేకపోతే నిద్ర పట్టదంటది. నేనుంటే అంట హాయిగా నిద్ర పట్టిద్ది అంటది. ఎందుకు ఎస్తేరు అంట? నువ్వు లేకపోతే మొత్తాన్ని గురించి నేను ఆలోచన చేయాల్సి వచ్చింది, పూర్తి బాధ్యత నేను వహించాల్సి వచ్చింది. కాబట్టి ఇంత అలికిడైనా సరే నేను అలర్ట్ అవ్వాల్సి వచ్చింది. అదే నువ్వు ఉన్నావు అనుకో, ఇక ఏదైనా నువ్వు చూసుకుంటావు.
కాబట్టి హాయిగా నిద్రపోతా అంటది. ఆమె ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడు నా భార్య గురించి గొప్ప కోసం నేను చెప్పట్లే. వెంటనే నేను నా ప్రభువుని గుర్తు చేసుకున్నా. ఒక మనుషుణ్ణి నేను నా మీద భరోసా ఉంచి హాయిగా ఆమె నిద్రపోగలిగినప్పుడు, సర్వశక్తి గల దేవుణ్ణి నేను కలిగి ఉండి నేను ప్రెజర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం ఏంటి? అంటే ఆయన బలహీనుడైతే నేను ఆలోచించాలి, శక్తిహీనుడైతే ఆలోచించాలి, ఆయన లేకపోతే లేనివాడైతే నేను నిద్రలు గాయాలి. ఆయన ఉన్నవాడు, అన్ని వేళలో ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో ఉన్నాడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు. ఇప్పుడున్నాడు, నిన్నున్నాడు, మొన్నున్నాడు, భూమి పుట్టక ముందున్నాడు, ఆది అన్నది లేనప్పుడున్నాడు, రేపున్నాడు, ఎల్లుండున్నాడు, రాకడలో ఉన్నాడు, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలనలో ఉన్నాడు, ఆ తర్వాత నిత్యత్వం అంతా ఉన్నాడు, ఉంటాడు, ఉన్నవాడు. అయిన వాడిని నేను కలిగి ఉండి, అరే నా వైఫ్ నా మీద పెట్టుకున్నంత మాత్రం విశ్వాసాన్ని నేను అంత బలవంతుడి మీద పెట్టకపోతే సిగ్గు అనుకున్నా. దేవునికి మహిమ. మీరును అట్లే ఉండుడి, అట్లా ఉండుడి, ఇట్లా పాడుడి. మూడోదేంటి? నిద్రపోండి. నిజంగా నిశ్చింతగా నిద్రపోవటంతో కూడా నువ్వు విశ్వాసమని రుజువు చేసుకుంటున్నావు. నిద్రపోతున్నావు ఏందని ఏసై అన్నాడు అనుకో, విశ్వాసం ప్రభువా. ఏం విశ్వాసం? నువ్వు ఉన్నావుగా. ఇంత హాయిగా నిద్రపోయానంటే నీకు అర్థం కాలేదా ఎంత నీ మీద అనుకున్నాను? ఇందుకు నిరూపణగా ఇద్దరిని మీకు చూపిస్తే, ఒకటి ఏలియా, ఇంకొక ఆయన తెల్లవారి మరణదండన జరిగిద్దో ఏం జరిగిద్దో తెలియదు, 16 మంది సైనికుల మధ్య కమ్మగా నిద్రపోతున్నాడు. ఏ రేంజ్లో నిద్రపోతున్నాడు అంటే, దోతొచ్చి లైవ్ అలాగ బయటికి తీసుకొచ్చి, గేట్ ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చి వీధిలో నిలబెడితే అబ్బా దర్శనం సూపర్ అనుకుంటున్నాడు. పేతురుని అడుగుతాం, ఏమయ్యా యాకోబును ఖడ్గంతో చంపారు, నీ గతి ఏమైందో తెల్లారి తెలీదు, తెల్లవారి నీకు తీర్పు, అసలు నిద్ర ఎట్టొచ్చింది? అప్పుడు పేతురు ఏమంటాడు చెప్పండి, ఒకసారి చెప్పండి. నా ప్రభు సెలవు లేక నా మీద చెయ్యి వెయ్యగలవాడెవడు? ఆయనేందో నాకు తెలుసు అంటాడు. ఎవరు? ఆయనేందో కాస్త నాకు తెలుసులే, అందుకే నాకు చింత లేదు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, భయము నాకెందుకు. మార్చి పాడుకో, నీ ఇష్టం. పండుకొని ఒకళ్ళు కళ్ళు తెరిచి మధ్యరాత్రి ఆలోచిస్తారు, ఏదన్నారు చచ్చిపోవాలనిపిస్తుంది, పట్టుకొని 4 బాధాలనిపిస్తుంది నాకు అని అనిపించింది నాకు. కానీ నేను అనలే, ఎందుకు చచ్చిపోయేది? ఓ టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు బతకాల ప్రభా అన్న కూడా బతకనీడు, పోదుగా నాగు కదిలితే ఒకటే అందరికీ, చాలామంది అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. సైతాను మాట. నీకేం తెలుసు మా బాధలో? ఏ బాధలు లేనోడు అంతే అంటావు, మా బాధలు నీకేం తెలుసు అని అంటారా? సరే అంటే ఇద్దరం కూర్చున్నారా అండి, మీ బాధలు చెప్పండి, నా బాధలు చెబుతాను. అప్పుడు ఎవరు ముందు పోయి తాడేసుకోవాలో బాయలో దూకాలో తేల్చుకున్నారా అండి? నాయన్నీ నీకు చెప్పానంటే ఆపకుండా పరిగెత్తుకొని పోయి దూకుతావు అంటున్నాడు. ఏది నీ బాధలు కదా, నా బాధ. పగ్గాలేసి నాగలేక అన్నా నన్ను ఆపాకు. దేవునికి స్తోత్రం. కానీ అవన్నీ నాయ అనుకోవట్లే, నేను అవన్నీ యేసుకు అప్పచెప్పా. విషయం ఏంటంటే, కొన్నిసార్లు
నువ్వు ప్రయత్నానికి మొదలు పెడితే దేవుడు అంటాడు ఇంటికి వెళ్ళు అంటాడు. ముందుకు కాదు, నువ్వు వెనక్కి వెళ్ళమంటాడు. ప్రభువా, వాగ్దానం ఏం చెప్పుచున్నది? నీవు పో చోట్లకెల్లా నేను ముందుగా నడుచుచు నీకు మార్గం సరళపరుస్తాను అన్నావుగా. నేను ఆడికి పెడితే ఆడికి పోతుంటాను, నీకెందుకు? నువ్వు ముందు పోయి మార్గాలు రెడీ చేయటమే నీ పని అని అంటే కుదరదు. కొన్నిసార్లు ముందుకెళ్ళంటాడు, కొన్నిసార్లు ఆగు అంటాడు, కొన్నిసార్లు మౌనంగా అంటాడు, కొన్నిసార్లు అసలు ఏం వద్దు ఇంటికి పో అంటాడు. ఇంటికి పో. ఎప్పుడెప్పుడు అసలు ఏం చెబుతున్నాడో, ఎలా మనల్ని ప్రోత్సహిస్తున్నాడో, దేనికి ప్రోత్సహిస్తున్నాడో ఆయన కదలికల్ని గుర్తుపట్టి నడిచిన వాడు ఎంత ధన్యుడు. కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాడు, కొన్ని విపత్కర పరిస్థితులు తప్పించుకుంటుంది. కానీ ప్రవక్త మాట, ప్రభు మాట లక్ష్య పెట్టరైతిరి. అహబు పోయే యుద్ధానికి, అక్కడి నుంచి అటే పోయా. ఈ మ్యాటర్ అంతా మీకు దొరికింది బైబిల్లో, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదవండి. కొంతమంది నిన్ను కొన్ని హడావుడి కార్యక్రమాలకి రేపుతూ ఉంటారు. దూకు పద, ఏం కాదు, దూకు పద, చెయ్యి అంటుంటారు. దేవుడు అంటాడు, వాళ్ళ మాటలు బట్టి వెళ్ళకు, ఇంటికెళ్ళు అంటాడు. ఇంటికెళ్ళు, తొందరపడద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు, ఆ పన్ను చేయొద్దు, వద్దు, ఇంటికెళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నాకు డబ్బులు అవసరమైనవి. ఈ ఒక్క అనుభవం చెప్తాను నేనండి. ఒకసారి డబ్బులు అవసరమైంది. ఒకళ్ళు ఇస్తాము, మా ఇంటికి రండి, మేము దేవుని మందిరం కొరకు చేయాలనుకుంటాం, ఇంటికి రండి అని ఆహ్వానించారు. వినండి బాగా, నేను బైబిల్ మూసేస్తున్నా. సంతోషంగా చప్పట్లు కూడా దేవుని మయంపరచండి. బయట పడ్డారా బాయ్? దేవునికి మహిమ. మా ఇంటికి రండి, మేము కొంత ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు స్టార్టింగ్ శాంతినగర్ మందిరం కట్టేటప్పుడు సిమెంట్ కట్టలకు డబ్బులు లేవు. మేస్త్రి పనోళ్ళు వస్తారు, మేస్త్రులు వస్తారు పొద్దున్నే. ఏం చేయాలో చేతుల్లో పైసలు లేవు. సిమెంట్ బ్యాగులు ఉంటే ముందు పని చేస్తారు. మేస్త్రులకి ఇవాళ కాదు రేపు ఇస్తామయ్యా, లేదా వారాంతంలో ఇస్తామంటే సరేలేనని వెళ్తారు. ఏం చేయాలా? అంతకు ముందు రోజే మీరు ఒకసారి అక్కడికి రండి, మేము మీకు మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాం అని ఆహ్వానించాం. ఇవ్వాలనుకున్న వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చు కదా, ఇంటికి రండి అని ఆహ్వానించడం ఎందుకు? నాకెందుకు అభ్యంతరం అనిపించింది. సరే, ఏదో వయసు మళ్ళిన వాళ్ళు, రాలేని స్థితిలో ఉన్నోళ్ళు, బెడ్ మీద ఉన్నోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, కష్టంగా ఉన్నోళ్ళు ఏదన్నా ఆహ్వానించారు అంటే, బాబా కొంచెం రాయ్యా, ప్రార్థన చేసి వెళ్ళయ్యా, ఏదో దేవుని కొరకు చేయాలనుకుంటున్నా, రాలేని స్థితిలో ఉన్నాను రాయ్యా అంటే అదొక అర్థం. ఆహ్వానించిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆరోగ్యవంతులే, యవనస్తులే బాగానే ఉన్నారు, రమ్మన్నారు. సరే, మోకాళ్ళుని ప్రార్థన చేశా. చూడండి నా తంతు చూడండి. ప్రభా, మరి ఇస్తాను రమ్మన్నప్పుడు వెళ్ళి తీసుకోవటం తప్పేం కాదని నేను అనుకుంటున్నా తండ్రి. నిన్నటి రోజున ఆ బిడ్డని నీవే పంపించి ఇట్లాగా నాకు ఆహ్వానం చెప్పావేమో యేసయ్యా. మరి ఈరోజు ఇక ఆ దారి తప్పితే ఏ దారి కనపట్టల్లా, కాబట్టి నేను వెళ్తున్నాను నాయన అనుకున్నా. ప్రార్థన చేసుకున్నా, లేచా. మళ్ళీ మనస్సాక్షి అంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడతావు. ఆహ్వానించిన వాళ్ళు ఎందుకు వచ్చావు అనుకుంటారు? ఇన్ని రోజులు రాని అయ్యగారు నిన్న పోయి మనం ఆ మొక్క చెప్పగానే మరుసటి రోజు కల్లా వచ్చాడు హౌస్ విజిటింగ్కి. ఇప్పుడు మన మీద ప్రేమతో వచ్చాడా, మనం ఇస్తామన్న మనీ మీద ప్రేమతో వచ్చాడా?
అని అనుకుంటే ఏంటి పరిస్థితి అని ఇక అంతర్మదనం స్టార్ట్ అయింది లోపల. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. వెళ్తే ఇలా అనుకునే అవకాశం ఉంది, వెళ్ళకపోతే ఏమో అటు పక్కన నుంచి. ఇప్పుడు మనం అడగల అవతల వాళ్ళు ఇస్తాం బాబు అన్నారు అన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవటానికి ఏం రోగం? ఇది మరీ అతైద్యమో అని ఒక పక్క. ఇప్పుడు మీరు చెప్పండి, వెళ్ళాలా వద్దా అంటే ఇప్పుడు ప్రసంగాంశాలు ఇంటికి వెళ్ళండి అన్న పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా? మీరైతే ఏం చేస్తారు? సరే, నేనేం చేశానంటే ఒక చిన్న కోడ్ ఒకటి పెట్టుకొని దేవుని ముందు, కోడి కాదు కోడ్ పెట్టుకున్నాను. ఏంటంటే, నేను బయలుదేరి వెళ్తా, నీ చిత్తం కాలేదనుకో ఈ ఫోన్ జేబులో పెట్టుకొని పోతా. అప్పుడు ఇది రిలయన్స్ సెల్ ఉంటుందే, అది ఉంది నా దగ్గర, పెట్టుకుని వెళ్తా. ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేసి వెనక్కి పిలిచేటట్టు చెయ్యి. నాకు ఏ పిలుపు వెనక్కి రాకపోతే, ఎందుకంటే దేవా నేను అంత స్పష్టంగా నేను గ్రహించలేకపోతున్నాను, అవసరత అలా ఉంది, అర్థం చేసుకో, ఒకవేళ నేను వెళ్ళుట నీకు చిత్తం కాకపోతే నన్ను వెనక్కి పిలువు నాయనా అని ప్రార్థన చేసుకొని బయలుదేరా. ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళేసరికి, ఆ ఇంట్లోకి వెళ్ళక మునుపు వాళ్ళంత దూరంలో, ఆ ఎల్ఈడి అంత దూరంలో ఇల్లు ఉందనంగా ఇక్కడ ఆ సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒక పెద్ద ఆవిడ ఆపింది నన్ను. అయ్యో వందనాలయ్యా అంది. వందనాలమ్మా అన్న. ఆగయ్యా నేను కలుద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను నాకయ్యా అంది. సరే సైకిల్ దిగా. ఇక మాట్లాడుతుంది నన్ను బాగుంది ఇట్లా. నాకేం మేస్త్రులు వస్తారు, వాళ్ళకి సిమెంటు ఇవా వదలటల్లా. ప్రభా ఏమి ఊరు నాయన ఎట్టొచ్చింది నన్ను ముందుకు బాగుండకుండా అనుకుంటున్నాను. ఆ మాట ఈ మాట అదే ప్రార్థన చేద్దాంలేమ్మా, సరే చిన్న పని మీద వచ్చిన. కాదయ్యా ఈ 2 మొక్కలు అంటుంది. సరే చెప్పు. మొత్తం మీద ఇక ఆమె ఎట్లనో చిన్నంగా ఆమె వెళ్ళింది, అట్లా 2 అడుగులు వేసింది, సైకిల్ ముందుకన్నాను, ఫోన్ వచ్చింది. ఇంటికాడ నుంచే ఫోన్ వచ్చింది, ఎవరు వచ్చారు నీకోసం అని. నేను ముందు చెప్పుకొని వెళ్ళాగా దేవునికి, రైట్ వెనక్కి వచ్చిందా బాయ్ పిలుపు, డబ్బులు ఇస్తామన్నారు, ఇంక లేదు, సిమెంట్ లేకపోతే పని లేదు, మేస్తులు ఇంటికి, నేను ఇంటికి, మేస్తులు మొత్తం ఇంటికే. ఇంకాసేపట్లో మీరు స్తోత్రం. ఇక ఆంజనేయ ఏం చేస్తే స్తోత్రం ఆయన, నాకెందుకు నీ పని, మరి నువ్వు వెనక్కి పిలవమన్నాను పిలిచావు, వెళ్తున్నా, మరి ఇక నాకెందుకు, నీ చర్చి ఆగిపోద్ది, చేసుకోపో, నాకెందుకు. ఇదొక టైపు తగాదనమాట, ఇదొక టైపు అలుగుడు అనమాట. నాకెందుకు, చేసుకో పని నీది. ఏంది ఎంత కష్టపడుతున్నా అర్థం కావట్లేదే నీకు. ఇంటికి వస్తే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నేను వెళ్ళనటువంటి వ్యక్తులు తర్వాత వచ్చి వాళ్ళు నన్ను దర్శించి రమ్మన్న రాలేదు, ఈయన గట్టిగానే ఉన్నాడు, గట్టి మనిషి అనుకున్నారేమో, తీసుకొచ్చి ఇచ్చారు. అది 2500 ఉంది, 2500 ఉంది. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తామన్న అర్పణ, ఇంటికి రాండి ఇద్దామన్నది. నేను ఆ ఇంటికి వెళ్లకుండా వెనక్కి పిలువబడ్డాను. ఎవరో వచ్చారు నీ కోసం అని పిలిచారు కదా, ఆ పిలుపుకు లోబడి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడు సైకిల్ వేసుకొని నిలబడి ఉన్నాడు. అతనితో దేవుడు మాట్లాడాడంట. అతను మనీ తీసుకొచ్చి ఆ మనీ నాకు ఇవ్వడానికి నిలబడ్డాడు. అదెంతో తెలుసా? 15,000 రూపాయలు ఉంది. ఎంత? నేను ఇంటికి పోయింది ఎంతకి? దేవుడి మాటిని వెనక్కి వచ్చినందుకు ఎంత వచ్చింది? 15,000. చూడండి, కొన్నిసార్లు నీ ప్రయత్నాలు మాని నువ్వు ఇంటికి పో అంటాడు. నువ్వు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటావు, నానా బాధలు పడుతుంటావు, అప్పు కోసం తిరుగుతుంటావు, లేదా అప్పు వసూలు చేసుకోవడానికి నీ తిప్పలు దేనికోసం పడుతున్నావు నాకు తెలియదు. ఆత్మ సంబంధమైన జీవితంలో, భౌతిక జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు వెనక్కి ఇంటికి వెళ్ళిపో అంటాడు. లోబడాలి. ఆ లోబడిన దాన్ని బట్టి మరి అదే నేను పొందగోరి పరిగెత్తింది అక్కడ మళ్ళీ అవమానమేగా నాకు.
డబ్బు విషయంలో ఇతడు బలహీనుడనే చెడ్డ సాక్ష్యం వచ్చేదిగా వాళ్ళ మనసులో. నేను వెళ్ళనందున వాళ్ళకి గౌరవం ఏర్పడింది. మనం ఆఫర్ ఇచ్చినా ఎగబడి పరిగెత్తే రకం కాదు. ఇస్తే ఇచ్చారు ఆఫరు, నేను రాను, నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, రా వచ్చి ఈ దేవుని చేతికి ఇచ్చేళ్ళు, దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చేళ్ళు. గౌరవనీయత పొందే ప్రార్థన ఎక్కడే పొందుకో. డబ్బు ఇస్తాను రా అనటం రైట్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్ద వయస్కులై రాలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. దేవుని కొరకు చేయాలనుకుంటున్నాను, రాలేని స్థితిలో ఉన్నాను, అయ్యా దయచేసి నన్ను దర్శించు అంటే అది వేరు. అట్లా వెళ్ళి కూడా కొంతమందికి అట్లా పిలిచారు కొంతమంది బెడ్ మీద ఉండి, నేను దేవుని కొరకు చేయాలనుకుంటున్నాను, దయచేసి రాయ్యా నా కోసం ప్రార్థన చేసి, అయ్యా దయచేసి నా ఇస్తానన్న తీసుకొని వెళ్ళంటే ఏం చేశాను తెలుసా? ప్రార్థన చేసి వచ్చా. అయ్యా నేను మనీ ఇద్దామని పిలిచానంటే, ఇది అవసరమైతే ఇదిగో ఈ బిడ్డ చేతో ఆ బిడ్డ చేతో పంపించు, నేను బెడ్ మీద ఉన్నాను అన్నావు కాబట్టి నేను వచ్చా, ప్రార్థన చేసి వెళ్తా. ఆ డబ్బు మాత్రం నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళను. నువ్వు చేయాలనుకుంటే ఇదిగో ఈ వ్యక్తికో ఇచ్చి పంపించు మందిరానికి. ఆ స్పష్టత ఉంది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇంటికి వెళ్ళటం అవసరమే కదా కొన్నిసార్లు? అవసరం లేదా? ప్రజెంట్ మీరు మోకాళ్ళ మీద లేవటం అవసరం. అవునా? దావీదు పాష్ గారు అంటున్నాడు, ఇప్పుడు ఇంటికి కాదంట, అందరూ మీటింగ్ రౌండ్కి వెళ్ళాలంట. ఇంకా డేట్స్ దగ్గరకు వస్తున్నాయి, మీరు హ్యాండ్ ఇస్తే మర్యాదగా ఉండదు. వాహనాలు ఉన్న వాళ్ళందరూ చక్కగా మీటింగ్ రౌండ్కి వెళ్ళి ఆ ముళ్ళు గిళ్ళు అన్నీ కూడా క్లీన్ చేయాలి. కొన్ని ప్రదేశాల్లో ముళ్ళు ఉన్నాయి, మనం శుభ్రంగా చేసి ఉంటామని వస్తారు, అమాయకంగా నడుస్తారు, గుచ్చుకుంటాయి. కాబట్టి నీట్గా చేసుకోవాలి. అక్కడ చిన్నది ఏది ముళ్ళు కూడా ఉండకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి. వెళ్తారా ఎగ్గొడతారా? చూస్తా. ఇంతకు మీటింగ్స్ సిద్ధపడుతున్నారా? సిద్ధపడండి తప్పకుండా. మనందరం కలిసి అందులో పాలుభాగస్తులం కావాలి, పరిచర్య చేయాలి. ఎన్నో రోజుల నుంచి కలుద్దాం కూటంలో? 3వ రోజు నుంచా? 2వ రోజు నుంచా? మొత్తం కనపడాలి. మొదటి రోజు కూటం, ఫస్ట్ కూటం దగ్గర నుంచి చివరి రోజు కూటం వరకు మొత్తం కనపడాలి. ప్రతి ఫేసు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొంచెం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను నేను కదా. అందరం కలుద్దాం, ప్రార్థన చేద్దాం, పాలు పంపులు పొందుదాం, పరిచర్య చేద్దాం, పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. ప్రజెంట్ 4 సంగతులు ఏ సందర్భాల్లో దేవుడు ఎలా కదలమంటున్నాడో దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగండి. ఇందాక 3వ మాట చెప్పాను, సూపర్ మాట. ప్రశాంతంగా, నిశ్చింతగా, ధైర్యంగా, నింపాదిగా నువ్వు నిద్రపోగలిగావు, ప్రశాంతంగా ఉండగలిగావు అంటే దేవుని యందు నువ్వు ఆనుకున్నావు, ఆధారపడ్డావు, ధైర్యంగా ఉన్నావు.